తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ గారు మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నక్సలైట్లు మొత్తం కూడా అంతమైపోయారు. అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్ మొత్తం చంపేశాం. ఈరోజు గ్రహంలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చెప్పగానే ఈరోజు పోలీసు ఉద్యోగాలు మా దగ్గర ఖాళీగా అని చెప్పేసి ఉన్న పోలీసులే ఖాళీగా ఉన్నారు. ఇక మీరు ఉద్యమం చేసి ఏం లాభం అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళే ఈరోజు పోలీసు నిరుద్యోగులు మా దగ్గర పోలీసు ఉద్యోగాలు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈరోజు నక్సలైట్లు ఉంటేనే ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తుందా? నక్సలైట్ లేకపోతే ప్రజాశాంతి లేదా? ఇక్కడ ఈరోజు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. వాటికి పరిరక్షించిన పోలీసులు పనికిరారని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలుస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు పోస్టులు పెంచాలని అనుకుంటే నిరుద్యోగులనే నక్సలైట్గా మార్చండి. నిరుద్యోగులను నక్సలైట్గా మారిస్తే పోలీసు ఉద్యోగాలు ఇంకా వస్తాయి. కాబట్టి తక్షణమే ఏదైతే ఈరోజు నిరుద్యోగులను మీరు అర్బన్ నక్సలైట్గా మార్చకండి. వాళ్ళు కనుక రోడ్డు మీదకి వస్తే మాత్రం నిరుద్యోగులు అర్బన్ నక్సలైట్గా మారితే మాత్రం ఈ ప్రజాప్రభుత్వం, ఈ సెక్రటేరియట్ ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లు ఉందో మొత్తం కూడా మీ తుపాకీ గుండ్లు మొత్తం వాళ్ళే లాక్కొని మిమ్మల్ని కాల్చి చంపే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.